శివభారతి గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి విద్యాసాగర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారో మీ కార్యకర్తలను దయచేసి మీ నాయకులను అదుపులో పెట్టుకోండి తెలుగుదేశం శ్రేణులు. సో మళ్ళీ రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆగమన్నా మా వాళ్ళు ఆగే పరిస్థితి ఉండదు, అలాంటి పరిస్థితులకి బీజం వేస్తున్నాడు చంద్రబాబు గారు అని చెప్పారు. సో దానికి విద్యాసాగర్ గారు మాత్రం వాళ్ళు వచ్చే అవకాశమే లేదు, దాని గురించి నేను కామెంట్ చేయను అన్నారు. మీరేమంటారు? దాన్ని ఏకీభవిస్తానండి. ఆయన వచ్చేది లేదు, అధికారం వచ్చాక కాదు, అధికారం రాకముందే ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అటాక్ చేయండి అని ఆదేశాలు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు ముందు కూడా అంతే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా గొప్ప మాట ఒకటి మాట్లాడాడు, మా అభిమానులకి బీపీ రాదా అని. బీపీ రాగానే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎక్కడ పడితే అక్కడ ఆఫీస్ మీద దాడులు చేశారు, అది కూడా మనం గమనించాం. సో అలాగా ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చేస్తున్నారు. అంటే బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తారు. ఆయన ఎటు డైరెక్ట్ గా ఎదుర్కోవడం చేతకాట్లేదు ఆయన. ఎందుకంటే ఆయన అదేం పరిపాలన చేయలేదు సరిగ్గా. అసలు పరిపాలన అంటే దాని మీనింగ్ స్పెల్లింగ్ తెలియదు పాపం. ఏదో కూర్చున్నాడు, ఏదో అయిపోయింది, ఏదో ఇష్టం వచ్చినట్టు అవినీతి చేశారు, అన్ని శాఖల్లో ఆయనకు నచ్చినట్టు పాలసీలు చేసుకున్నారు. ఎక్సైజ్ లో కూడా ఇష్టానికి సెబ్బని పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మొత్తం మద్యాన్ని ఇసుకని అన్నిటి కలగాపులగం చేసి మొత్తం అమ్ముకొని దాదాపు 35,000 కోట్ల రూపాయల దాకా శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా, దానికి లెక్క పత్రం లేకుండా చేశారు. అమరావతి చూడకపోతే దానిలో అదొక పెద్ద కుంభకోణం, అది ఒక శ్వేతపత్రం వచ్చింది. పోలవరం కన్స్ట్రక్షన్ గురించి అదొక అమరావతి కట్టిన చంద్రబాబు గారే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుకు కూడా పేర్చలేదని గతంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం. కాకపోతే R5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలని అదొక పెద్ద డ్రామా, దానిలో తన అనుచరులు తీసుకొచ్చి అందరికి పంచేద్దామని చాలా ప్లాన్ చేశారు పాపం. అంటే ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ గా చేయాలి అనుకున్నారో ఆ ఏరియాని సర్వనాశనం చేద్దాం, వాళ్ళ వ్యక్తులు గుప్పెట్లో పెట్టుకుందామని చాలా ప్రయత్నాలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలని, అందులో పేదలు ఎవరో కూడా కడప నుంచి కర్నూలు నుంచి వచ్చిన రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు దానికి, ఆ స్థలాలు తీసుకున్న ఓనర్స్ గా. సో చాలా మంది అంటే పేదలు అంటే ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో పేదలు లేరా? చాలా మంది ఉన్నారు కదా, కానీ వాళ్ళు లేరు అక్కడ. R5 జోన్ లో క్యాపిటల్ సిటీలో ఎక్కడి నుంచో రాష్ట్రంలో మిగతా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి స్థలాలు కేటాయించారు. సో ఇట్లాంటి కుంభకోణాలు మామూలుగా లేవు అసలు. అదే వేసిన రోడ్లు కూడా తవ్వేసిన పరిస్థితి, ఆ రకమైన విధ్వంసం నేను ఎక్కడా చూడాల. సో ఇవన్నీ చేసి ఇప్పుడు ఏమి తెలియనట్టు అంటే ప్రతిపక్షాన్ని కాలు బయట పెట్టనిచ్చేవాళ్ళు కాదు కదా, ప్రతి దానికి హౌస్ అరెస్ట్లు, ఇంటికి వచ్చి కాపలాలు, అంటే ఎక్కువ పోలీసులతో సహవాసంలో ఉండేది. ప్రతిపక్ష నాయకులు గందరగోళం చేసే పరిస్థితి ఉండేది కదా రోడ్ల మీద. మా జనసేన పార్టీలో అయితే ఊర్లో ఉన్న కార్యకర్తలు ఇంటికి కూడా పోలీసులు వచ్చేవాళ్ళు. పొద్దున్నే ఏదన్నా మేము ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగలే చాలు అంటే ఇంటింటికి 2-3 పోలీసులతోటి. అందుకే మరి మీరందరూ లీడర్లుగా ఎస్టాబ్లిష్ అయ్యారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరంతా రుణపడి ఉండాలి. అలాగే అనుకుంటున్నాం. సో ఇప్పుడు వాళ్ళని పాపం లీడర్స్ గా చేయట్లా మేము, ఎందుకంటే మేము పంపించట్లా పోలీసులను, అది వాళ్ళ బాధ. పంపించాలి అర్జెంట్ వాళ్ళకు కూడా. అదేమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఉండిపోయిందేమో. ఆ రోజు అలా చేశారు. ఆయన బయటకు వెళ్తే పాపం చెట్లు కొట్టించుకొని పరదాల మధ్య అసలు ఆ భయంతో, ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి బతికారు. ఆయనకి ఏదో థ్రెట్ ఉందని, లేదా ఎవరో అటాక్ చేస్తారని. అమరావతి రైతుల్లోనే ఆ పరదాలు కట్టుకుని అసలు ఆ తాడేపల్లిలో ఇంత కంచిలో దాదాపు 17 కోట్ల రూపాయలు ప్రజాధనం తోటి ఎంత పెద్ద కంచి కట్టుకున్నాడు. ఎవరి భయాలు వారికి ఉంటాయి, ఎవరి ఇన్సెక్యూరిటీ వారికి ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కూటమి పార్టీలు అందరూ ఒకవైపు ఉన్నారు, ఆయన ఒక్కరు ఒకవైపు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఎంతో కొంత ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వీళ్ళల్లో ఎవరైనా ఏదైనా చేసే అవకాశం ఉందేమో అని. ఎందుకంటే ఆయన ఉన్నది కూడా కృష్ణా జిల్లాలో ఉన్నారు కాబట్టి. ఎవరు చేస్తారు ఆయన్ని? అసలు ఆయన ఆటలు అరటిపండ్లా ఎప్పుడో తీసి జనాలు పక్కన పెట్టేస్తే ఆయన గురించి ఎవరు కాన్సన్ట్రేషన్ చేస్తారు? రాష్ట్రం గురించి మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కలెక్టర్ మీటింగ్ పెట్టుకొని మనం కూడా IAS ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చుకుంటా మన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి, మనం ఇది చేయాలి, అది చేయాలి, రేపు ఫ్యూచర్ లో మన ఆంధ్ర ఎట్లుండాలి,
మన జిల్లాలు ఇలా అభివృద్ధి చేసుకోవాలి, ఏం కావాలో మీరు రెడీ చేయండి, ఇలాంటి ఆదేశాలు ఇచ్చుకుంటే రాష్ట్రానికి ఏం కావాలో వాళ్ళు అహర్నిశలకు అన్ని పనిచేస్తుండే. జగన్మోహన్ రెడ్డి గారిని కాన్సన్ట్రేట్ చేసి ఏం చేస్తారు? రైట్ రైట్ ఏముంది రైట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. సంప్రయోజన అయితే పాపం ఆయన రైట్ శ్రీపార్తి గారు సమయం లేదండి, చాలా తక్కువ సమయం, అందరి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, సో మొత్తానికి జగన్మోహన్